గోపిచంద్ అన్న నిజంగా ఆయన పాదాలకు నేను నమస్కారం చేస్తున్నా. ఫెస్టివల్ శివరాత్రి రోజు ఇలాంటి మూవీకి రావడం అనేది నాకు చాలా బాగా అనిపించింది. పోయి సినిమా చూద్దామంటే ఇలాంటి సినిమా చూడాలి, హౌస్ఫుల్ అయిపోతుంది. జబ్బున వెళ్ళి టికెట్స్ బుక్ చేసుకోండి, సినిమా చూడండి. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ టైం చూడాలని ఉంది కానీ టైం సరిపోలేదు. ఓం నమ శివాయన, అందరికీ హ్యాపీ శివరాత్రి అన్న. ఇంతకుముందే సినిమా చూసి వచ్చిన భీమా మూవీ, ఏం సినిమా నా ఓం నమ శివుడే నాకు గుర్తొచ్చిండు. గోపిచంద్ అన్న నిజంగా ఆయన పాదాలకు నేను నమస్కారం చేస్తున్నా. ఈ సినిమా తీసినందుకు, ఈ పండగకు ఈ సినిమా తీసినందుకు, చూసినందుకు ఏం అన్న నిజంగా ఏం సినిమా అసలు. ఆ బ్యాక్ అఖండకు మించి ఆ మ్యూజిక్ ఉంది చూడన్న. నిజంగా నాకు రోమాలు మన దేవుళ్ళని, మన హిందూ ధర్మం గురించి ఎవడైనా తప్పుగా మాట్లాడదు చూడు, వాడిని తలుచుకుంటే ఇట్లా రక్తం మరుగుతుంది నాకైతే. వాడిని పోయి ఎప్పుడు పోయి చంపేయాలని నిజంగా చెప్తున్నా. అంత రక్తం మరుగుతుంది నాకైతే. అంత బాగుంది ఆ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ కానీ. నిజంగా ఓం నమ శివ శంకరా, నువ్వు ఎక్కడున్నావో కానీ యాక్టింగ్లో అన్న ఆయన ఎప్పుడు సూపరే అన్న. గోపిచంద్ అన్న పోలీస్ గెటప్ వేసిండంటే దానికి మించి అవుతాడు. నిజంగా ఆయనకు ఆ క్యారెక్టర్ నచ్చుతుంది. కానీ ఈ సినిమా మాత్రం భీమా మాత్రము అబ్బాబాబా ఏం చేసిండు అన్న. నిజంగా శివుణ్ణి నిజంగా తలిచినట్లే ఇది చేసిండు చూడు. నిజంగా చాలా బాగుంది అన్న సినిమా మాత్రం. డబుల్ రోల్ కూడా సూపర్ ఉందన్న. ఒకటి నెగిటివ్ రోల్, ఒకటి పాజిటివ్ రోలు. కానీ లాస్ట్కు ధర్మమే కాపాడింది అన్న. ఇద్దరిని ధర్మమే కలిపింది. ఆ ధర్మం అనర్దాడు అటు పోయిండు. సో సినిమా మాత్రం ఓవరాల్గా ద బ్లాక్ బస్టర్ నా దృష్టిలో మాత్రం. నిజంగా నేను చెప్తున్నానా, దేవుడు నచ్చినోడు ఉంటే వానికి నచ్చపోవచ్చు, కానీ నా దృష్టిలో మాత్రం బ్లాక్ బస్టర్ ఇటు సినిమా మాత్రం. నిజంగా అంత బాగుంది సినిమా, ఎక్కడ బోరింగ్ లేదు, ఇంట్రెస్టింగ్ ఉంది. ఇంకేం జరుగుతుంది అనే ఒక ఇంట్రెస్ట్ పాజిటివ్లో పోయింది అంతే. కానీ సినిమా మాత్రం, కానీ ఇందులో మాత్రం రొమాన్స్ కానీ అవన్నీ కోరుకోకూడదు. ఇది దేవుని సినిమా కాబట్టి ఆ దేవుని శివుని ఆలయాన్ని ఎట్లా కాపాడాలని హీరో ఓరాడుతాడు అంతే. లాస్ట్ కాపాడిండు అంతే. అంత బాగుంది సినిమా నిజంగా. ఫైటింగ్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, పాట కానీ, అబ్బాబా ఒక పాట ఉంటుంది అన్న, దిమాగ్ ఖరాబ్ అయింది నాకైతే. నిజంగా ఇంకోసారి కాదు 100 సార్లు అనిపిస్తుంది నాకైతే. కానీ ఓవరాల్గా భీమా మాత్రం ద బ్లాక్ బస్టర్ హిట్. ఎవడు కాదన్నా వద్దన్నా వానికే వదిలేస్తున్నా. నా దృష్టిలో మాత్రం ద బ్లాక్ బస్టర్ ఇటు గోపిచంద్ అన్న మళ్ళీ ఇటు అంతకు మించి ఇటు కొట్టినాం అంతే. థ్యాంక్ యూ అన్న. భీమా చూసి వచ్చిన ఇప్పుడే భీమా చూసిన గోపిచంద్ది డ్యూయల్ రోల్, డబల్ యాక్షన్ సినిమా. ఒక దేవుని గురించి, ఒక ధర్మం గురించి, ఒక దాని గురించి ఒక సినిమాలో శివరాత్రి రోజు దేవుని గురించి సినిమా రిలీజ్ చేయడం అనేది చాలా గర్వకారణము. ఇంకోటి తెలుగు ఆడియన్స్కి ఇలాంటి సినిమా శివరాత్రి రోజు చూడడం అనేది చాలా గర్వకారం అన్నమాట. అలాంటి సినిమా కోసం అందరు వెయిట్ చేస్తారు. అరే దేవుణ్ణి పూజించాము, దేవుణ్ణి పూజ చేసి ఒక్క పొద్దు ఉందాం, ఒక్క పొద్దు ఇరిచిపోయాలి, పోయి సినిమా చూద్దామంటే ఇలాంటి సినిమా చూడాలి, హౌస్ఫుల్ అయిపోతుంది. జబ్బున వెళ్ళి టికెట్స్ బుక్ చేసుకోండి, సినిమా చూడండి. బాగుంది సినిమా, హిట్ కొట్టినట్టే. గోపిచంద్ అయితే బ్లాక్ బస్టర్ అని చెప్పలేము కానీ నార్మల్ యావరేజ్ మూవీ. సాంగ్స్ బాగున్నాయి, ఒక 2-3 సాంగ్స్ ఉన్నాయి. కామెడీ ఉంది. వెన్నెల కిషోర్ కామెడీ ఫస్ట్ హాఫ్లో మస్తు ఉంటుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అంత కామెడీ ఉండదు, యాక్షన్ ఉంటుంది. గోపిచంద్ యాక్షన్, కామెడీ, థ్రిల్లర్ మిక్స్ చేసి డబల్ రోల్లో ఇంతకుముందుకు ఎన్నో డబల్ రోల్ వచ్చి ఉంటాయి. ఆ డబల్ రోల్ అన్నీ ఒక ఎత్తు, ఈ డబల్ రోల్ ఇంకో ఎత్తు. బాగుంది మూవీ, సీన్స్ అన్నీ బాగున్నాయి, యాక్షన్ బాగుంది. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ భీమా 2 సారీ భీమా 2 కూడా వస్తుందని నా నమ్మకం. సూపర్ ఎక్సలెంట్. సెకండ్ టైం చూడాలని ఉంది కానీ టైం సరిపోలేదు. బాగుంది. 2 టైమ్స్ బాగుంది. ఫస్ట్ సెకండ్ బాగుంది. అంటే మేము కొంచెం మిస్ అయినాం స్టార్టింగ్, మిస్ అయింది. చూడొచ్చు, ఎవరైనా చూడొచ్చు. బాగా సినిమాలో అంటే పిల్లల్ని ఎక్స్పెక్ట్ చేసేది అంటే ఎక్స్పోర్ట్ స్టోరీ బాగుంది. టిన్స్ బాగుంది సినిమా. 5కి 3 ఇస్తాను. గోపిచంద్కి మంచి కంబ్యాక్ ఇచ్చిన మూవీ అండ్ సాంగ్స్ చాలా బాగున్నాయి. బీజిఎం అయితే చాలా చాలా బాగుంది. సిచ్యువేషన్కి తగ్గట్టుగా బీజిఎం అనేది బాగా పెట్టారు. అండ్ ఫెస్టివల్ శివరాత్రి రోజు ఇలాంటి మూవీకి రావడం అనేది నాకు చాలా బాగా అనిపించింది. క్లైమాక్స్ చాలా బాగుంది, ఇంటర్వెల్ బ్లాక్ చాలా బాగుంది, యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి, సెంటిమెంట్ ఉంది, కామెడీ ఉంది. ప్రతి ఒక్కరూ ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేసే మూవీ ఇది. థ్యాంక్ యూ. చాలా బాగా చేశారు ఆయన. గోపిచంద్ గారు కంబ్యాక్ అని చెప్పుకోవచ్చా? షూర్, డెఫినెట్గా చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. సినిమా గురించి ఒక్క మాటలు ఏం చెప్తారు? ఇట్స్ యాక్షన్ ఎంటర్టైనర్.
యా శివరాత్రికి భీమా ఈజ్ ద బ్లాక్ బస్టర్ మూవీ. థ్యాంక్ యూ. భీమా అయితే బాగుంది, చాలా బాగా అనిపించేసింది. ఫైట్స్ బాగున్నాయి. శివరాత్రికి కొంచెం శివుడి అటువంటి సినిమాలు చూడాలనుకుంటాం. సో శివునికి సంబంధించిన కొన్ని సన్నివేశాలని గ్రాఫిక్స్ అయితే శివలింగం అయితే మస్తు అనిపించేస్తుంది. ఇద్దరున్నారు, రామ భీమ ఇద్దరున్నారు అనమాట. చాలా డిఫరెంట్గా అనిపించింది, అసలు ఊహించలేదు. కానీ నీళ్ళలో దోసేస్తే ఇంకోటి బతికిన అంటే రాముని చూపించేస్తాను. జూనియర్ కట్టప్ప విలనిజం మరోసారి కొత్తగా విలనిజం కనబడి చాలా బాగా అనిపించింది. జూనియర్ కట్టప్పది బాగా, నాజర్ గారి పాత్ర చాలా పర్వాలేదు, మంచిగా అనిపించేసింది. హీరోయిన్ పాత్ర అయితే చాలా బాగుంది భయ్య. ఎండింగ్ వచ్చేసరికి క్లైమాక్స్ లో బాగుంది. ఫస్ట్ హాఫ్ లో ఒక హీరోయిన్ వస్తుంది, కొంచెం రొమాంటిక్ డ్యూస్ కావాలనుకుని ఉంటారు, వాళ్ళకి అది పనికి వస్తుంది. సెకండ్ హాఫ్ లో పెర్ఫార్మెన్స్ కావాలి, ఫ్యామిలీ పరంగా కావాలి, కొంచెం ఎమోషన్ కావాలనుకున్నప్పుడు సెకండ్ హాఫ్ లో వచ్చే హీరోయిన్ రామక్ జోడిగా ఉన్న హీరోయిన్ అయితే చాలా బాగా చేసింది, మంచిగా అనిపించేస్తుంది. స్టార్టింగ్ లో ఆమె ఎంటర్ అవ్వని ఎందుకు రాయమని పెట్టారనుకున్నా, కానీ ఎండింగ్ వచ్చరికి ఆమె పాత్ర చాలా బాగా అనిపించేస్తుంది. రామ భీమ క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. బీజిఎం అయితే మస్తున్నది, కొన్ని గ్రాఫిక్స్ కనపడతాయి, అదిరిపోతుంది. మన ఎవరికి గోపిచంద్కి అయితే మంచి మూవీ అనిపించింది నాకు. అలాగే వెన్నెల కిషోర్ కూడా పాత్ర ఉన్నది. నెక్స్ట్ మన జబర్దస్త్ లో ఉంటుంది కదా ఒక లేడీ ఫ్యాట్ గా, ఆమె కూడా ఉన్నది. ఆమె పాత్ర కొంచెం చిన్నగా ఉన్న ఆమె ఉన్నది, చాలా బాగుంది. తాగుబోతు రమేష్ కాదు, సప్తగిరి పాత్ర ఒకటి ఉన్నది, అది కూడా మంచిగా అనిపిస్తుంది. చిన్న కొద్దిసేపు ఉన్నా కానీ కామెడీగా మంచిగా అనిపిస్తుంది. టోటల్ గా బీజిఎం బాగుంది, చిన్న కొంచెం రొమాన్స్ ఉంది. సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ వచ్చేసరికి ఎండింగ్ మంచిగా అనిపించేస్తుంది. గ్రాఫిక్స్ అయితే బాగుంటుంది. శివుని టోటల్గా శివరాత్రికి శివుని చూడాలనుకునే వాళ్ళు, దేవుని చూడాలనుకునే వాళ్ళు చూడొచ్చు, మంచిగా అనిపించేస్తుంది, బాగుంది. బ్లాక్ బస్టర్ అని అయితే నేను చెప్పాను భయ్య, సినిమా అయితే బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. భీమా మూవీ చూసినా ఫస్ట్ హాఫ్ ఒక గోపిచంద్, సెకండ్ హాఫ్ ఒక గోపిచంద్. ఒక్క గోపిచంద్ తట్టుకోలేము, ఇద్దరు గోపిచంద్ ఉన్నారు దీంట్లో. నేనైతే మంచిగా ఎంజాయ్ చేసిన. రవి బసూర్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం, ఆ ఫైట్స్ మాత్రం అన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తుంటే గూస్ బంప్స్ వచ్చినాయి నాకైతే. భీమా కంపల్సరీ థియేటర్లో వాచ్ చేయాలి. మహాశివరాత్రి రోజు మంచి హిట్ దొరికింది. కర్ణాటకకి వెళ్ళి వచ్చిన ప్రశాంత్ నీళ్ళు మన సలార్కి ఎట్లయితే హిట్ ఇచ్చిండు, అదే కర్ణాటకలో వచ్చిన హర్ష గారు మన భీమాకి మంచి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిండు. కంపల్సరీ థియేటర్లో వాచ్ చేయాలి. ఏకదమ్ ఉంది సినిమా అయితే. మాస్ ప్రేక్షకులకు మాత్రం మంచిగా వస్తాను. థ్యాంక్ యూ. మంచి మాస్ ఎంటర్టైనర్, లాగ్ ఏం లేదు, మంచి ఫ్యామిలీ, మంచి ఎంటర్టైనర్. మాస్ ప్రేక్షకులు మాత్రం పండుగ. కాన్సెప్ట్ చెప్పారు, కాన్సెప్ట్ చెప్తే సినిమా చూసి ఏంలా మంచి ఫ్యామిలీ ఎంజాయ్ చేయొచ్చు. మాస్ ప్రేక్షకులు మాత్రం పండుగ. హిట్ బ్లాక్ బస్టర్ గోపిచంద్ గారికి. అన్న ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అందరికీ. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అన్న. భీమా సూపర్ ఉందన్న సినిమా, మాత్రం ఇచ్చి పడేసిండు అని చెప్తున్నా. నిజంగా చెప్తున్నా, ఒక లౌక్యం, ఒక యజ్ఞం మనం ఎంత ఎంజాయ్ చేస్తామో ఈ సినిమా చూడ అంత ఎంజాయ్ చేస్తాం. నిజంగా చెప్తున్నా ఇలా శివరాత్రి సినిమా చూసినా ఫస్ట్ పార్ట్ మొత్తం ఎస్ఐ కానిస్టేబుల్ ఉంటాడు మన గోపిచంద్, ఇచ్చి పడేసిండు. సెకండ్ పార్ట్ మాత్రం మన తమ్ముడు ఉంటాడు, మంచి క్యారెక్టర్ చేసిండు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ ప్రతి సీన్. ఇంకోటి మన ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ చేసిరు. నిజంగా చెప్తున్నా చాలా బాగా చేసిరు ఫైట్స్ వాళ్ళు. మన ప్రభాసన గుర్తొచ్చిన ఫైట్స్ లాస్ట్ సీన్ చూస్తుంటే, లాస్ట్ ఫైట్ లింగం దగ్గర ఉంటుంది అన్న. ప్రభాస్ అన్న ఎంట్రీ ఉంటుంది, మన గోపిచంద్ స్టైల్ ఉంటుంది, అట్లా చూడడానికి అలానే ఉంటుంది. సూపర్. ఫస్ట్ సాంగ్ కొరియోగ్రాఫర్ వాళ్ళు కానీ మస్తు తీసిరన్న. ప్రతి సీన్ హీరోయిన్ క్యారెక్టర్ కానీ, వెన్నెల కిషోర్ కామెడీ కానీ, ప్రతి ఒక్కరు ఎంత కామెడీ చేసిండో, ఎంత యాక్షన్ తీసిండో, లాస్ట్కి అంతా ఏడిపిస్తాడన్న. యాక్షన్ ఉంది, కామెడీ ఉంది, ప్రతిదీ ఉన్నది. ఈ శివరాత్రికి మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. గోపిచంద్ కెరియర్లో పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు అన్న. నిజంగా చెప్తున్నా, బ్లాక్ బస్టర్ మూవీ. సూపర్ 5కి 4.5 సూపర్.